అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి వయసు దాదాపుగా 75 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం సుమారుగా 48 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం సుమారుగా 16 ఏళ్ళు. ఆయన 16వ సంవత్సరం ఇది ముఖ్యమంత్రిగా ఉండటం. చంద్రబాబు నాయుడు గారు పార్టీని లీడ్ చేస్తున్నది సుమారుగా 30 ఏళ్ళు కదా. సో ఇదంతా కూడా కానీ గతంలో చంద్రబాబు గారికి ఇప్పుడు చంద్రబాబు గారికి ఒకసారి మీరు చూడండి. ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 95 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు 2024లో మళ్ళీ. ఎప్పుడు లేనిది ఈ మధ్య ఏంటో ఎండలో మీటింగ్ పెడుతున్నారు. మంచిదే, నేను తప్పు పట్టట్లా. మొన్న ఆ మధ్య అన్నదాత సుఖీభావ ఏమో ఎండల్లో పెట్టారు. ఎందుకంటే రైతులు ఎండల్లో కష్టపడతారు కాబట్టి, చెమట చిందిస్తూ కష్టపడతారు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా, వాళ్ళకు మద్దతుగా, వాళ్ళను గౌరవిస్తూ ఎండలో మీటింగ్ పెట్టారు. దాదాపుగా ఒక గంటన్నర పాటు ఆ మీటింగ్ జరిగింది. ఆయనతో పాటు అందరూ ఎండలోనే ఉన్నారు. గొడుగు కూడా వేసుకోలేదు. మండు టెండలో దర్శి నియోజకవర్గంలో మండు టెండలో కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్లాన్ ఎవరిది కాసేపు పక్కన పెడదాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏదో పేదలకు సేవలు అంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళే సందర్భంలో గత నెలలో హెలికాప్టర్ దిగి హెలిప్యాడ్లో అందరినీ రిసీవ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి ఒక ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణించి ఇంటికి వెళ్ళారు. అంతకుముందు మరో కార్యక్రమంలో తనతో పాటు తన వెహికల్లో ఒక సామాన్యుడిని, చెప్పులు కుట్టే సామాన్యుడిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంటి అరుగు మీద, మెట్ల మీద కూర్చొని మంచి చెడు మాట్లాడారు. అంటే చాలా సింపుల్గా, చాలా సాదాసీదాగా చంద్రబాబు గారు జనంతో మమేకమవుతున్నారు. ఈవెన్ ఈరోజు కూడా పెద్దాపురంలో కూడా హెలికాప్టర్ దిగిన వెంటనే ఒక స్ట్రీట్లోకి నడుచుకుంటూ వెళ్తే పిల్లలు కనిపించారు. పిల్లలతో సెల్ఫీలు దిగారు, వాళ్ళతో పాటు మాట్లాడారు, అలా జాలీగా తిరిగారు. చాలా సాదాసీదాగా, ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా, ఎటువంటి బందోబస్తు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, స్టాఫ్ లేకుండా ఆయన ఒక్కళ్ళు జనంతో మమేకమవుతున్నారు. ఒక్కటే ఆయన వెంట ఉంటుంది, అది మైక్. ఆయన ఈ స్టంట్లు అంటే ఇవన్నీ కూడా స్టంటా కాదా అనేది కాసేపు పక్కన పెడితే మైక్ మాత్రం ఆయనకు ఉంటుంది. ఆయనతో పాటు ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక మైక్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిసిటీ చేయాలి. ఈ సింప్లిసిటీని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంచిది. చూడండి, ఇంత పెద్ద ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి సాధారణ పౌరులతో మమేకం అవుతున్నారు అనేది తీసుకువెళ్ళాలి, బాగా బూస్టింగ్ చేయాలి. కాబట్టి మైకులు ఉండాలి అని చెప్పి, సో అక్కడ మైకులు తీసుకెళ్తున్నారు అంటేనే పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ అనుకోవచ్చు. అయితే ఈ స్టంటు చంద్రబాబు గారు చేయడమే కొత్తగా ఉంది. గతంలో ఎప్పుడూ ఆయన చేయలే. ఎందుకు చంద్రబాబు గారు ఇప్పుడే చేస్తున్నారు? ఇప్పుడే ఆయన పక్కన షో టైమ్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఉంది కాబట్టి, ఇవన్నీ షో టైమ్స్ రాబిన్ శర్మ గారి ఐడియాలు కాబట్టి, ఇవి సోషల్ మీడియా వాళ్ళకు, కొత్తగా రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి కొత్త అనిపించవచ్చు. కానీ ముదురులు కొంతమంది ఉంటారు కదా, మంచి చెడు ఆలోచించే వాళ్ళు, మొత్తం అన్నీ అనలైజ్ చేసేవాళ్ళు, లోతుగా చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరీ ఓవరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు సహజ స్వభావం, మొదటి నుంచి ఉన్న స్వభావం ఒకటి ఉంటుంది. చంద్రబాబు గారు రాజకీయ జీవితం ఏదో ఇప్పుడే మొదలైతే, అరే ఏంటినా కొత్తగా వచ్చాడు, ప్రజలతో మమేకమైపోతున్నాడు, జనంలోకి వెళ్ళిపోతున్నాడు, ఈయన అసలు సెక్యూరిటీ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు, ఎండల్లో మీటింగులు పెట్టేస్తున్నాడు, ఆటోల్లో ప్రయాణించేస్తున్నాడు, సామాన్యులు ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు గారు మొదటి నుంచి ఇలా కాదుగా. మొదటి నుంచి చంద్రబాబు గారు స్టైల్ వేరు కదా, జనంతో మమేకమయ్యే పద్ధతి వేరు కదా. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా ఉన్నారు? ఇది ప్యూర్లీ ప్రీప్లాన్డ్, స్క్రిప్టెడ్ అనేది తెలుస్తుంది. ఇది కొన్నాళ్ళు వర్కౌట్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా కొత్తగా, చంద్రబాబు గారు మారుతున్నారు, సో అంత సీనియర్ అయ్యుండి కూడా ఇలా వస్తున్నారని కొన్నాళ్ళు ఆ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుద్ది, పాజిటివ్గా జనంలోకి వెళ్తుంది. కానీ తేడా కొడితే మాత్రం ట్రోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ట్రోల్స్ మొదలుపెట్టారు. వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తే పెద్దగా పట్టించుకోరు, కానీ ఇంకా కొన్ని గ్రూపుల్లో, కొన్ని బ్యాచ్ల్లో ట్రోల్స్కి గురయ్యారంటే మాత్రం అది మొదటగా మోసం వస్తుంది, చెడు సంకేతాలు తీసుకువెళ్తుంది. అందుకు షో టైమ్స్ వాళ్ళు, అంటే షో టైమ్స్ అనేది ఎప్పుడు 2021 నుంచి అనుకుంటా చంద్రబాబు గారితో టీడీపీతో టైఅప్ అయ్యారు. 2024లో టీడీపీని గెలిపించడానికి వాళ్ళు పనిచేశారు, సర్వేలు చేశారు, మేనేజ్మెంట్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు, సోషల్ మీడియా చూశారు, అంతా చేశారు. సో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి పక్కన ఈ పీఆర్ స్టంట్స్ అవి ఇవి చేయడానికి ఒక ఇద్దరు ఉన్నారు.
సో వాటితో పాటు ఇటువంటివి అన్నీ మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థ బాబు గారితో ఉంది. ఆ షో టైమ్స్ టీం అందరూ కూడా ఉన్నారు. దీని వలన వాళ్ళకి ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా ఫ్యూచర్లో ముప్పు తప్పదు. వీళ్ళు అతి చేస్తున్నారు అనే సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఎమ్మెల్యేలే కొంతమంది చర్చించుకుంటున్నారు, పార్టీలో సీనియర్ నాయకులే కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎందుకు చంద్రబాబు గారికి ఆయన స్టైల్ ఏంటో అందరికీ తెలుసు కదా, ఆయన జనంతో ఏ విధంగా కలుస్తారో అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఎందుకు లేనిపోనివన్నీ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇది కంటిన్యూ చేయడం వల్ల ఇది ప్యూర్లీ స్క్రిప్టెడ్ అని జనాలకు అర్థమైపోద్ది. అలా అర్థమైపోతే మాత్రం మొత్తం దెబ్బతినేస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే వెళ్తా మధ్యలో వికలాంగులు రావడం, ఆయన బస్సు దిగడం, వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ కొంత దూరం వెళ్తే పిల్లలు రావడం, వాళ్ళతో మాట్లాడడం, మొదట్లో బాగానే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత ఇది స్క్రిప్టెడ్ అని కావాలని తీసుకొస్తున్నారని అర్థమైపోయేది. అలాగే ఇది కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారని అర్థమైపోతే ట్రోల్స్కి గురవుతారు. ఈ వయసులో అవసరం ఆ ట్రోల్స్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.